కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానంలో గ్రహణం పడుతుంది. లగ్నంలో 4 గ్రహాలు ఉన్నాయి. రాహువు, కుజుడు, రవి 14వ తేదీ వరకు ఉంటాడు. బుధుడు ఉన్నాడు కానీ వక్రించాడు. ఇక్కడ ధనస్థానంలో శుక్రశనులు, పంచమంలో గురువు యొక్క సంచారము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు గ్రహణ ప్రభావం ఎలా ఉంది, మరియు మిగతా గ్రహాలు ఈ పక్షంలో ఎటువంటి ఫలితాలు ఇవ్వనున్నాయి, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఎప్పుడైతే అగ్రెసివ్ ప్లానెట్స్ ఉన్నాయో, కొంత ఫైరీ నేచర్ ఉండే గ్రహాలు, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే సప్తమ స్థానంలో గ్రహణం పట్టినందుకు ప్రధానంగా ఇది వివాహము, వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయము, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయము, సామాజికంగా ఒక్కోసారి మనం ఏదైనా మాట్లాడితే సమాజంలో అది ఇంకో రకంగా వెళ్ళిపోయి డిస్ప్యూట్స్కి దారితీస్తూ ఉంటుంది. అటువంటి విషయాల్లోకి ఇది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ లగ్నంలో ఈ ప్రభావం ఉన్నందుకు మరి మిగతా గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రెజర్ ఎక్కువగా ఉందో మీరు కాస్త మెడిటేషన్ చేసుకోవడము, ఉదయం నిద్రలేచిన వెంటనే కాస్త దుర్గాదేవిని, నరసింహస్వామి ఆరాధన చేయడం, వీలైనట్లు మట్టుకు మీకు నరసింహస్వామి ఆలయాలు లేకపోతే మన గణపతి ఆలయాలు సప్తమలకి గ్రహణం పడుతుంది కాబట్టి, మరియు అంటే వివాహం కోసం ప్రయత్నం చేసేవారు వీలైనంత మటుకు 40 రోజుల పాటు వివాహం జోలికి వెళ్ళకపోవడం మంచిదని చెప్తాను నేను. ఎప్పటి నుంచి మార్చి 3 నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు. ఇక అదేవిధంగా సెకండ్ హౌస్లో శని అంటే ఏళ్ళనాటి శని నడుస్తూ శుక్రుడు వచ్చాడు కాబట్టి శ్రమకి తగ్గ ధనము ఫలితం అనేటువంటిది రానుంది. కాకపోతే కొంత హెవీ అంటే హీట్ అవ్వడం కానీ, బాడీ కొంచెం నర్వస్ అవ్వడం కానీ ఇట్లాంటి ఫలితాలు కూడా జరుగుతాయి. అయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంత ఊరట లభిస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా ఎప్పుడైతే ఈ అష్టమాధిపతి రవితో కూడినటువంటి దశమాధిపతి కుజుడు కలిసి ఉన్నాడో, ఇది కొంచెం అష్టమ దశమాధిపతుల యొక్క కలయిక అనేటువంటిది కొంతవరకు మీకు ఈ కెరియర్ పరంగా మార్పులు, స్ట్రెస్ కలిగిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ప్రధానంగా ఇక్కడ చేయవలసింది దేవతారాధన ఎక్కువగా దత్తాత్రేయుడిని, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం. ఉదయం నిద్రలేచిన వెంటనే కాస్త ఒక 5-10 నిమిషాలు దుర్గాదేవిని, నరసింహస్వామిని తలుచుకోవడము, లేదా ఆంజనేయ స్వామిని తలుచుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే రాశిలో ఏదైతే మీకు ప్రెషర్ ఇస్తున్నటువంటి గ్రహాలు ఒత్తిడిని ఇస్తూ ఉంటాయి, పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తూ దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధన చేయండి, అనే విధానం బాగుంటుంది. మరియు వివాహం కోసం చూస్తున్నామండి, మరి గ్రహణం ఏమో పడుతుంది అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేయండి, అనే విధానం బాగుంటుంది. ఇక్కడ గ్రహణము ఏర్పడుతున్నందుకు మీరు అసలు ఎటువంటి దానాలు ఇవ్వాలి, అసలు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క మంత్రం ఏం చేసుకోవాలో చెప్తారు. ప్రధానంగా దానం ఇవ్వవలసినటువంటివి ఏమిటి, ఇందులో 2 రకాలు. ఒకటి ఎవరికి వారిచ్చుకుంటారు, లేదా ఒక్కొక్కసారి సంతానం ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం ఇస్తారు, అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. అయితే బియ్యము 1 కేజీంబావు బియ్యము, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు ఇవ్వండి ముఖ్యంగా. మరియు దీంతోపాటు మీరు వెండికి మన ఇత్తడికి సంబంధించి, వెండి కాదండి, వెండి చాలా రేటు, ఇత్తడికి సంబంధించి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి పెట్టి, ఏదైనా లోహాలు, పంచలోహాలు, రాగిలో వాటిలో వీటిలో ఉంటాయి, సూర్య చంద్ర ప్రతిమలు మరియు నాగ పడగలు ఉంటాయి, ఆ రెండింటిని ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకా తీవ్రంగా దోషం ఎవరికైనా ఉంది అనుకుంటే కనుక గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం, గోవుకి ఏదైనా తినిపించడం, రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, చదవడం చేస్తే మంచిది. అయితే గ్రహణ సమయంలో, గ్రహణం అనగానే భయపడ్డం కాదు, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది సాధన చేసుకోవడానికి గొప్ప సమయము అని మీరు అర్థం చేసుకోవాలి. గ్రహణ సమయం ఓకే. మీరు ఇక్కడ గ్రహణం మీకు కనబడకపోయినా 4:35 గ్రహణ సంబంధించిన పట్టు స్నానం చేసి కూర్చొని 7:30 వరకు కూర్చోవచ్చు జపం, తర్వాత విడుపు స్నానం చేయొచ్చు.
అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉంటే ఎటువంటి నామం చేసుకోవాలనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే వాళ్ళు ఎదగలేకపోతున్నారు అని ఉంటుంది లైఫ్లో. అలాంటప్పుడు మీ లగ్నం పాడైందని అర్థం. అలాంటప్పుడు శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా మంచి ఫలితం ఇస్తుంది, రక్షణ కలుగుతుంది అమ్మవారు. అలా కాదండి, మాకు ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది ఉంది, ఆ గ్రహణ సమయంలో ఏ మంత్రం చేసుకోవాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అలా కాదు, మేము ఏది మాట్లాడినా మిస్కమ్యూనికేషన్స్ అయిపోతుంది, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళు ఎవరితో ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటూ ఉంటారు కొంతమంది. ఎక్కువగా స్త్రీలు ఎక్కువగా ఈ విషయంలో, పురుషులు కూడా ఎదుర్కొంటారు. దీనికి ఏమిటి లలిత సహస్రనామాల్లో ఆ 4 గంటల సేపు చేసే మంత్రం ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః. అలా కాదండి, నాకు గృహం కొనుక్కోవాలని ఉంది, లేదా ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఎడ్యుకేషన్లో కన్నా మీరు డిస్టర్బ్ అవుతున్నట్లయితే మీరు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవచ్చు చక్కగా, లేదా లలితాసహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః. లేదండి మాకు గృహ సంబంధించిన అంటే మణిద్వీప వర్ణన చేసుకోవచ్చు చక్కగా. అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు శ్రీమాత్రే నమః అని, లేదా మనకి దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే మంత్రం చేసుకోవచ్చు. రుణరోగ శత్రువులు ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా రుణబాధలు ఎక్కువ పడుతుంటారు, ఓం అపర్ణాయే నమః. అయితే ఇక్కడ ఏంటంటే ఓం అపర్ణాయ నమఃతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః కలిపి చేస్తే ధనము వస్తుంది, రుణము తీరుతుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు అనుకుంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహ జీవితం బాగాలేదు అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభాయ నమః. అలా కాదండి, అపమృత్యు దోషాలు ఉన్నాయి, చంద్రశేఖర అష్టకం చేసుకోండి, అంతసేపు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది, గండాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది. అలా కాదు, పనులన్నీ ఆగుతున్నాయండి అనుకున్నప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః చేసుకోండి. మరి కొంతమందికి హైయర్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఉంటుంది, అలాంటప్పుడు మీ 9వ అధిపతి ఎవరో దానికి సంబంధించిన దానం ఇవ్వడము, మరియు ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమం. ఇక మీకు కెరియర్ పరంగా బాగాలేదు, కెరీర్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఖచ్చితంగా ఎదుగుతారు. హ్యాపీనెస్ లేదండి, అదేవిధంగా మనకి బిజినెస్లో ఎదగలేకపోతున్నాను, ఒక్క సక్సెస్ కూడా లేదు అని బాధపడేటువంటి వారు ఈ గ్రహణ సమయంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అని మంత్రం చేసుకోండి. ఈ నామాలు ఏవైతే ఉన్నాయో అపౌరుషములు అంటారు. మనం ఈరోజు చేసేటువంటి మంత్రం అంటే గ్రహణం రోజు చేసేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒకసారి చేస్తే 1000 సార్లు ఫలితం ఉంటుంది. కాబట్టి 1000 సార్లు అంటే ఏమిటి, మామూలు విషయం కాదుగా. 1000 రోజులు అనుకోండి, బహుశా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల పాటు మీరు 4 గంటలు చేసినటువంటి ఫలితం. 4 గంటల సేపు గ్రహణం చేయడం మామూలు విషయమా? అదొకటి చెప్తారు శాస్త్రంలో. రెండవది పునశ్చరణ, అంటే మీరు గతంలో ఒక మంత్రం చేశారు, ఆ మంత్రాన్ని పదే మళ్ళీ అంత జపము చేసిన ఫలితం. అంటే కొన్ని లక్షలు చేస్తున్నా అనుకోండి, ఈ సమయంలో చేసినటువంటి ఫలితం అన్ని లక్షలు చేసిన ఫలితం వస్తుందని దాని యొక్క అర్థము. కాబట్టి ఇది చేయండి. మరియు ఇక్కడ మీకు ఏదైనా సమస్య బాగా తీవ్రంగా ఉంది, అది ఏ భావానికి సంబంధించిందని చూసుకొని ఆ గ్రహం మీ జన్మజాతకంలో అక్కడ ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి. అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ యొక్క డిస్టర్బెన్సెస్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ఏంటంటే గ్రహణం అనగానే ఏదో ఈ రాశి వారికి ఏదో అయిపోతుంది, ఆ రాశి వారికి ఏదో అయిపోతుంది కాదు, కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది. లేదా అపరకు పేర్లు అయిపోతామని కాదు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పూర్వజన్మ కర్మల్ని పాపాలని మంత్రము ద్వారా తగ్గించుకునేటువంటి గొప్ప అవకాశము అనేటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి మనసుని లగ్నం చేసి చేయండి. మంత్రం చాలామంది ఏం చేస్తారంటే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, అలా మనసు లగ్నం చేసి మనసుతో చేయండి. ఇప్పుడు ఆలోచనతో చేస్తాము, మనసు మైండ్లో తిప్పుకుంటూ, లేదా మనం నోటితో చేస్తాం, అలాగే మనసుతో చేయండి. మనసుతో చేయాలనే ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీకు దాని యొక్క ఫలితం 100% కలుగుతుంది. శ్రీమాత్రే నమః.